నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత కాంగ్రెస్ నాయకులు లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ సీటుకు పోటీ తీవ్రంగా ఉంది. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీకి ఒక్కో ఎమ్మెల్యే సీటే దక్కుతోంది. ఈసారి ఎన్నికల్లో ఒకటి మినహా మిగిలిన అసెంబ్లీ సీట్లన్నీ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. దీంతో ఖమ్మం ఎంపీ సీటు కోసం డిమాండ్ బాగా పెరిగింది. మరి కాంగ్రెస్ గ్యారంటీగా గెలుస్తుందనుకుంటున్న ఖమ్మం సీటు కోసం పాత కొత్త నేతలు బారులు తీరుతున్నారు. అధిష్టానాన్ని ఆకర్షించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమకి టికెట్ ఇస్తేనే పార్టీ గెలుస్తుందని చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో సిపిఐ పొత్తులో భాగంగా 9 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే అత్యధికంగా 3 మంత్రులయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో మెజార్టీ స్థానాలు రావడంలో కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ నెక్స్ట్ టార్గెట్ లోక్సభ ఎన్నికలే. తెలంగాణలో 12 నుంచి 14 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే, కీలకమైన లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించడం కూడా అంతే కీలకం. దీంతో అభ్యర్థుల వేటలో కోడికలు తీసివేతలు ప్రారంభించారు కాంగ్రెస్ నాయకులు. గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాకుండా క్లీన్ స్వీప్ చేస్తామని అప్పుడే ధీమా వ్యక్తం చేశారు. అయితే ఒక్క స్థానంలో మాత్రం బీఆర్ఎస్ పాగా వేయగలిగింది. లోక్సభ స్థానాన్ని గెలుచుకోవాలంటే మాత్రం 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై గట్టి పట్టు ఉండాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అంత బలం ఉన్నట్లే కనబడుతోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యంత సునాయాసంగా గెలవగలిగే ఎంపీ సీటే ఖమ్మమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. గెలుపు ఖాయం కాబట్టే నేతలు కూడా దీనిపై మోజు పెంచుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్లో అప్పుడే పోరు మొదలైంది. జిల్లాలోనే కీలక నేతగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ప్రసాద్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేశారు. పాలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి భారీ మెజార్టీ రావడం వెనుక ప్రసాద్ రెడ్డి పాత్ర కీలకమనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసినందున లోక్సభ ఎన్నికల్లో సీటు కోసం ప్రసాద్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలోని మంత్రులు, ఇతర ఎమ్మెల్యేల మద్దతు కూడా ప్రసాద్ రెడ్డికి ఉందని అంటున్నారు. పైగా ఖమ్మం పార్లమెంటు పరిధిలోని పాలేరు, ఖమ్మం, మదిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మంచి పట్టు సాధించారనే టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే మాజీ కేంద్ర మంత్రి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన రేణుకా చౌదరి సైతం ఎంపీ టికెట్ కోసం పట్టుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎంపీ టికెట్ తనకే ఇస్తామని అధిష్టానం భరోసా ఇచ్చిందని ఆమె చెప్పుకుంటున్నారట. ఇప్పటికే తన టికెట్ విషయంపై రేణుకా చౌదరి చెప్పాల్సిన వారికి చెప్పుకున్నారట. వీరిద్దరితో పాటు మరో 2 నేతలు సైతం ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రసవత్తరమైన పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే హోరాహోరీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంటుందన్నారు రాజకీయ పండితులు. గతంలో టీడీపీ తరఫున ఎంపీగా వ్యవహరించిన నామా నాగేశ్వరరావు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ తరఫున గెలిచి ఎంపీ అయ్యారు. ఈసారి కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. అయితే ఇప్పుడు మారిన సమీకరణాల్లో అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్లో టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.